వివోలందరికీ నమస్కారం. లోకోస్లో మనం చేసినటువంటి చిన్న చిన్న తప్పుల్ని సరిచేయమని చెప్పారు. అంటే సభ్యురాల ప్రొఫైల్లో కానీ, సంఘం ప్రొఫైల్లో కానీ, వివో ప్రొఫైల్లో కానీ, కోఆప్టెడ్ డేట్లో కానీ ఏమేం తప్పులు ఉన్నాయో మనకు తెలియజేసి వాటిని సరిచేయమన్నారు. మరి అది చేసే క్రమంలో చాలామంది వివోఏలు రకరకాల టెక్నికల్ ఇష్యూస్ తెలియజేస్తున్నారు. ఎవరు టెన్షన్ పడొద్దు. ఆ టెక్నికల్ సమస్యలు ఎలా అధిగమించాలో ఈ వీడియోలో చూసి చేయండి. ఇప్పుడు మనకు లోకోస్ యాప్ ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది. యాప్ని వేలు పెట్టి నొక్కి పట్టుకోవాలి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. ఇక్కడ స్టోరేజ్ అని ఉంటుంది, స్టోరేజ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ క్లియర్ క్యాచ్ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ డేటా అని ఉంది చూడండి, క్లియర్ డేటాను కూడా మనము క్లియర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా క్లియర్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళి యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మాస్టర్ డేటా మిగతా అన్ని వివరాలు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్హెచ్జి బుక్ కీపర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా లాగిన్ అవుతాం. పిన్ ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ కంప్లీట్గా మాస్టర్ డేటా, కంప్లీట్ డేటా నిదానంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎస్హెచ్జీలు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎస్హెచ్జి ప్రొఫైల్ సింక్రనైజేషన్లోకి వెళ్తాం. ఒకసారి కంప్లీట్ డేటాని చెక్ చేసుకుంటాం. నో డేటా ఫౌండ్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ మాస్టర్ డేటాను కూడా మనము డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎస్హెచ్జిని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకు సంఘాలు డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనము ఒక సంఘంలోకి వెళ్ళి తప్పులు సరిచేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మొట్టమొదట బాలాజీ ఎస్హెచ్జి అని ఉంది. ఇక్కడ 5 మందే కనిపిస్తున్నారు. ఈ గ్రూప్ ఎదురుగా 3 చుక్కల్ని టచ్ చేసి రీఫ్రెష్ చేయాలి. ఈ సంఘంలో 5 మందే ఉన్నారు. ఇప్పుడు రీఫ్రెష్ చేయగానే మనకు ఎంతమంది వస్తారో చూద్దాం. ఇదిగోండి, రీఫ్రెష్ చేయగానే 11 మంది వచ్చారు. తర్వాత ఇప్పుడు ఆ మెంబర్స్ని ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ డేటాను మనము ఈ రిజెక్ట్ అని ఉన్న డేటాను మళ్ళీ చేసుకోవాలి. ఇక్కడ రిజెక్ట్ అని చూడండి, సభ్యురాలు రిజెక్ట్ అయ్యారు, మళ్ళీ చేసుకోవాలి. అయితే అందరు వివోలు గమనించండి, బాలాజీ గ్రూప్ ఎదురుగా 3 చుక్కలు ఉంటాయి. రివ్యూ అండ్ అప్లోడ్ కొద్దిమందికి ఉంటుంది, లేదంటే సెండ్ ఫర్ అప్రూవల్ అని ఉంటుంది. సెండ్ ఫర్ అప్రూవల్ని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఆ సంఘంలో ఎంతమంది ప్రొఫైల్స్ పెండింగ్ ఉన్నాయో చూపిస్తుంది చూడండి. సంఘం ప్రొఫైల్ పెండింగ్ లేదు, కానీ సభ్యురాల ప్రొఫైల్ పెండింగ్ ఉన్నది. వీళ్ళనల్లా మళ్ళీ మనం ప్రొఫైల్స్ పూర్తి చేయాలి. చాలామంది మళ్ళీ అడుగుతున్నారు, మీరు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మారుతి గ్రూప్ ఉంది. మారుతి గ్రూప్ ఎదురుగా 3 చుక్కలు ఉన్నాయి. టచ్ చేసి సెండ్ ఫర్ అప్రూవల్ కొడితే ఇదిగోండి, మారుతి గ్రూప్లో ఏం పెండింగ్ లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రొఫైల్లో మనము ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలి. ప్రొఫైల్లో ఇదిగోండి, ఇక్కడ సీసీఎల్ అప్ ఎక్కలేదు, ఎక్కించాలి. ఇట్లా చెక్ చేసుకోవాలి. ప్రతి గ్రూపు పేరు ఎదురుగా 3 చుక్కలు టచ్ చేస్తాం. సెండ్ ఫర్ అప్రూవల్లో ఏదైనా పెండింగ్ ఉంటే సరి చేస్తాం. లేదంటే ప్రొఫైల్స్లో మనకు మొన్న ట్రైనింగ్ ఇచ్చినప్పుడు సభ్యురాల ప్రొఫైల్ కానీ, సంఘం ప్రొఫైల్ కానీ, వివో ప్రొఫైల్లో ఏవైనా తప్పులు ఉంటే
ఆ తప్పులన్నీ సరి చేసుకుంటాం. ఈ విధంగా చేయాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.